మొన్నటి మ్యాచ్ విలన్ ఈరోజు హీరో. షాదులు చేసిన ఒక చిన్న తప్పు వాళ్ళ టీం ఓటమి కారణమైంది. గోల్డెన్ రైడ్ వరకు వెళ్లిన మ్యాచ్లో టాస్ గెలవడంతో జైపూర్ మ్యాచ్ గెలిచారు. హలో మచ్చా, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తుంటే కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మ్యాచా మచ్చా? చూడకుంటే మీరు మంచి మ్యాచ్ మిస్ అయ్యారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మంచి థ్రిల్లింగ్గా మ్యాచ్ నడిచింది. నితిన్ కుమార్ వంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. మొన్న ఢిల్లీ మ్యాచ్లో ఓటమికి కారణమయ్యాడు. ఈ రోజు గుజరాత్ మీద గెలిపించాడు. ఫస్ట్ హాఫ్ రెండు టీంలు నువ్వా నేనా అన్నట్టు ఆడారు. ఆ పాయింట్స్ చూడండి, 16-15. గుజరాత్ ఒక్క పాయింట్ లీడ్లోనే ఉన్నారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి కూడా గుజరాతే లీడ్లో ఉంది. మెయిన్గా రాకేష్ ఒక్కడే సూపర్ 10 సాధించి మ్యాచ్ని ఒంటి చేత్తో గెలుపు తీరాల వరకు చేర్చాడు. రాకేష్కి ఒక్క నితిన్ పన్వరే సపోర్ట్ చేశాడు. లాస్ట్ 90 సెకండ్స్ వరకు గుజరాతే మ్యాచ్లో లీడ్లో ఉన్నారు. అది కూడా 4 పాయింట్ లీడ్స్తో ఉన్నారు. షాదులు చేసిన ఆ ఒక్క ఫెయిల్డ్ ట్యాకిల్ గుజరాత్ ఓటమికి కారణమైంది. షాదులు చేసిన ఫెయిల్ ట్యాకిల్ వల్ల మ్యాచ్ గుజరాత్ నుండి జైపూర్ వైపు తిరిగింది. రెండు టీంల డిఫెండర్లు మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. ఒక్కరు కూడా హైఫై సాధించలేదు. ఫుల్ టైం సరికి బోత్ టీమ్స్ 30 పాయింట్స్తో ఉండడంతో మ్యాచ్ టైగా ముగిసింది. టై బ్రేకర్లో కూడా గుజరాతే లీడ్లో ఉంది. లాస్ట్ రైడ్లో అయాన్ మంచి ట్యాకిల్ చేయడంతో మ్యాచ్ మళ్ళీ 5-5తో టై అయింది. గోల్డెన్ రైడ్లో జైపూర్ టాస్ గెలవడంతో నితిన్ కుమార్ హిమాన్షుని అవుట్ చేసి జైపూర్ని గెలిపించాడు. షాదులు ఫామ్ గుజరాత్కి మెయిన్ కన్సర్న్. ఇలానే ఆడితే వాళ్ళు సెమీస్ క్వాలిఫై అవ్వడం కూడా కష్టం. మెయిన్గా నితిన్ కుమార్కి మంచి రిడెంప్షన్ అనుకోవచ్చు. లాస్ట్ రైడ్కు వరకు వెళ్ళి నితిన్ కుమార్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ రోజు అతనే మ్యాచ్ గెలిపించాడు. మ్యాచ్ మీరు చూసారా? చూసింటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. జై హింద్.